హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. సోమవారం రోజు 5వ రోజు అండి. మనకి శ్రీ మహాచండీ దేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు. మరి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము అల్లంగారెలండి. ఈ అల్లంగారెల్ని అమ్మవారికి మనం ప్రసాదంగా నివేదించుకుంటాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను 1 గ్లాసున్నర పొట్టు మినపప్పు తీసుకున్నానండి. దీన్ని ఒక 4 గంటల ముందు చక్కగా నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. గ్లాసున్నరకి పెద్దవి 2 మిరపకాయలండి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఒక చిన్నది అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా ఈ మినపప్పుని గ్రైండర్ పట్టేసుకుందాం అండి. చక్కగా మెత్తగా గ్రైండర్ పట్టుకుందాం. నీళ్లు పోయకుండా, ఎక్కువ నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండర్ పట్టుకుందాము. బాండి పెట్టేసుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని నూనె కాగేదాకా, ఇందాక గారెల పిండి మనం గ్రైండర్ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం గారెలు ఎలా వేసుకుందామో చూద్దాం. నూనె బాగా కాగిందండి. మనం గారె ఎప్పుడు వేసుకున్నా కానీ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. లేదా గారెంతా పైనంతా నల్లగా అయిపోతుంది, చక్కగా తొందరగా వేగిపోతుంది, లోపల మాత్రం ఉడకదండి. కాబట్టి చక్కగా గారె అనేది మనం ఎప్పుడు వేసుకున్నా కానీ సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి. చక్కగా అన్ని గారెలన్నీ వేసేసుకుందాము. చూడండి, చక్కగా వేగుతున్నాయి గారెలు అనేవి. ఇవి 2 వైపులా చక్కగా ఎర్రగా వేగేలాగా వేయించుకుందామండి. చూడండి గారెలు ఎంత చక్కగా ఎర్రగా వేగినాయో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. చక్కగా ఎర్రగా కరకరలాడుతూ ఎంత బాగుంటాయోనండి. చూడండి, ఆయిల్ పీల్చకుండా ఎంత చక్కగా వచ్చినాయో. మరి మన మహాచండీ అమ్మవారికి ప్రసాదం అంటే చాలా శ్రద్ధాభక్తితో చేయాలి కదండి. మీరు కూడా ఇలాగే చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.